చేస్తారా 27 కాబట్టి 29 చేసుకోమన్నాడు, 29 కాబట్టి 34 చేసుకోమన్నాడు ఆయన ఇష్టం. ఓకే ఓకే చిన్నప్పరెడ్డి గారు, సో ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా స్వేచ్ఛగా 2027 నుంచి కాకపోతే 26 నుంచైనా చక్కగా మీరు పాదయాత్ర చేసుకోవడానికి అన్ని పార్టీలు కూడా చాలా స్వాగతిస్తూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. అలాగే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2027 పాదయాత్రకి అన్ని సిద్ధం చేసుకుంటది. ఇప్పటిలోపు ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్తాం. వైనాట్ 175 అనే గోల్ మాత్రం తప్పకుండా రీచ్ అవుతాం. కాదు చిన్నప్పరెడ్డి గారు, అంటే చెప్పాను అనుకోవద్దు, కానీ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని అనండి. మీరు బలంగా ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, ఈ కూటమి ప్రభుత్వాన్ని కోల్దోస్తామనండి, లేకపోతే వీళ్ళని దించేస్తామండి. 175 అంటే ఒకసారి గారు మైకు తీసుకొని ప్రజల దగ్గరకు రండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు పోయిందాక అవసరం లే. వైనాట్ 175 వస్తాయా లేవా అనేది మీకే తెలుస్తుంది. ప్రజల వద్దకు రండి మైకు తీసుకొని. టీడీపీ కూటమికి సంబంధించినటువంటి నాయకులను వెంట పెట్టుకొని కాదు, మీరు ఓన్లీ బ్రహ్మనాయుడు గారు అంటే మీరు చెప్పిన మాట నిజమే చిన్నప్పరెడ్డి గారు, మీరు 175 కొట్టబోతున్నారని చెప్పేసి మీరే చెప్పి వెళ్ళిపోతారు. అది సార్ వాస్తవం. ఇక్కడ ప్రజలు అంత ఇబ్బంది పడిపోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏమి వాళ్ళకి హెల్ప్ కూడా చేయొద్దని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్తా ఉన్నారు. అలాగే సార్ ఒక మాట చెప్పాలి. ఈ రోజు రాష్ట్రంలో ప్రపంచ క్రికెట్, ఉమెన్స్ క్రికెట్ సాధించినటువంటి పరిస్థితితో రాష్ట్ర మహిళలే కాదు ప్రపంచ మహిళలందరూ కూడా సంబరపడుతున్నారు ఇండియా గెలిచినందుకు. కానీ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయా క్రీడాకారులకి కోట్ల రూపాయలు బహుమతులుగా ప్రకటించి వారిని చేశారు. కానీ మన రాష్ట్రం నుంచి చరణి అనే ఒక అమ్మాయి, ఒక మహిళ వెళ్తే ఆ అమ్మాయిని కనీసం వీళ్ళు ఎంకరేజ్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కానీ క్రికెట్ చూడటానికి మాత్రం ఆ జెర్సీ వేసుకొని పూర్తిగా కలుస్తున్నారంట. చిన్నప్పరెడ్డి గారు సీఎం గారిని కలుస్తున్నారంట. వినండి వాళ్ళు చెప్పారు. ఉన్నప్పుడు క్రీడాకారులు ఎవరైనా సరే ఉంటే ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీ. సార్ వినండి చిన్నప్పరెడ్డి గారు, తప్పకుండా తీసుకుంది. అలాగే తెలుగుదేశం కూటమి కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. చిన్నప్పరెడ్డి గారు, మీకు చిన్న ఆన్సర్ అండి. రేపు అమ్మాయి మీరు ఎవరైతే చెప్పారో క్రికెటర్, రేపు పొద్దున ఉదయం 10 గంటలకి సీఎం గారి నివాసాలు కలుస్తుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో